ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చును. మన శ్రమలలో దేవునికి ప్రార్థించగా ఆయన మన ప్రార్థన అంగీకరించి మనకు జవాబునిస్తాడు. మన ప్రతి అవసరాన్ని తీర్చి మనలను సంతోషింపజేస్తాడు. మన దుఃఖ సమయములలో తన ఆదరణకరమైన మాటలతో మనలను ఆదరిస్తాడు. ప్రియులారా, దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా మాట గైకొనినవాడు ఎన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని చిత్త ప్రకారము జీవిస్తే దీర్ఘాయువుతో దేవుడు మనలను దీవిస్తాడు. నీ వేదనను బట్టి నీవు కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు నేను నిన్ను చూచితిని అని సెలవిస్తున్నాడు. మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయవాడు దేవుడే. నేనే నిన్ను బాగు చేస్తాను, నిన్ను సమృద్ధితోనూ సంతోషముతోనూ నింపువాడను, నిన్ను ఆశీర్వదించువాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిచ్చిన వాక్య ప్రకారము మనందరము కూడా సంతోషముతో జీవించాలని ఆశిస్తూ ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్.